సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. సో అందరి ఇద్దరు మేమైతే చాలా బాగున్నాం. సో రైడర్ మలేష్ ఛానల్లో సో హాస్టల్ వీడియో అయితే అప్లోడ్ చేసిన ఎపిసోడ్ 3 అంటే పార్ట్ 3 వీడియో అప్లోడ్ చేసిన, పార్ట్ 2 హాస్టల్ పార్ట్ 2 అప్లోడ్ చేసిన, ఒకసారి వెళ్ళి చూడండి. సో అట్లనే రైడర్ మలేష్లో బిగ్ బాస్ వీడియోస్ గిట్ట అప్లోడ్ చేసిన. సో చాలా మంది మంచి రెస్పాన్స్ ఇస్తారు పిల్లలందరూ. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్నో కామెంట్స్, చాలా లైక్స్ వస్తున్నాయి మా వీడియోస్కి. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు. అంటే పిల్లలందరికీ నా వీడియోలు బాగా నచ్చినాయి అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అంత మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే ఇస్తారు మా ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. సో ఈ సండే మొత్తం మేమంతా ఎట్లా టైం కేటాయించినామో సో మీ అందరికీ వ్లాగ్ రూపంలో చూపిస్తా, ఓకేనా? సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడే వీడియోస్ అప్లోడ్ చేసేసిన. సో రైడర్ మలేష్ A to Z రా. రైడర్ మలేష్ A to Z వచ్చేసి వన్ డే టీచర్ జాహ్నవి ఎట్లా పర్ఫార్మెన్స్ చేసిందో ఒకసారి వీడియో చూడండి. చాలా ఫన్నీ వీడియో అది, ఓకేనా? చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక మనం బ్లాగులోకి అయితే వెళ్ళిపోతే, ఈరోజు సండే. జాహ్నవి, గాయత్రి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇగో మా గాయత్రి బాక్సు ఏమంటారు బ్యాగు పిండుకుంటుంది. జాహ్నవి వేసినావా? ఇద్దరు వేసినావా? ఆమె ఏం చేస్తుంది? నువ్వు వేస్తుంటే ఏం చేస్తుంది? విష్మన్ ఏం చేస్తుంది? ఏం పండుకునేవేంది? అంటే నీ బ్యాగ్ అక్క ఉతకాలా? నువ్వేం చేస్తావు? అక్క ఉతుకుతే కుర్చీలో కూర్చొని నిద్ర అవుతావా? ఈమెకి ఏం పని చెప్తలేవేంది? ఏం చెప్పినా వండుకుంది ఈమె బ్యాగ్ రీట్ ఆమెనే నానబెట్టింది. ఇప్పుడు షూస్ నానబెట్టమని పో, షూజు సాక్స్ నానబెట్టమని పో. గుడ్ గర్ల్, జాహ్నవి ఇస్ ఎ గుడ్ గర్ల్. మంచి పని చేస్తుంది, గుడ్ గర్ల్. పో అందరు గుడ్ మార్నింగ్ చెప్పు, ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఇగో షూజు, వైట్ షూజు, బ్లాక్ షూజు, సాక్స్లు ఇవన్నీ నానబెట్టిపో. ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్. పో నానబెట్టి. గుడ్ గర్ల్, మా జాహ్నవి ఇస్ ఎ గుడ్ గర్ల్. పో నానబెట్టిపో. జల్దీ రావాలి. నానబెట్టి కింద నానబెడతా, పైన నానబెడతా? పైన తీసుకురా జల్దీ. మా జాహ్నవి పని చేస్తే మంచిగా చేస్తుంది. మొండి దగ్గర చేస్తే ఇక మొండి దగ్గర పని అయ్యేది. మా జాహ్నవి జర్ర పొగిడినామంటే కథం, ఇంటి పని అంతా చేస్తుంది. సో అలా ఫ్రెండ్స్, సండే మటన్ తీసుకొచ్చిన. వాళ్ళ మంది మంచి పాటలు పెట్టుకొని మంచి ఎంజాయ్ చేస్తుంది. ఏం చేస్తున్నా? నన్ను సాయం చేసుకోపోయాడా? చాలా సౌండ్ అదానం. ఎంత సౌండ్ పెట్టినా మొత్తం ఊరంతా వినిపిస్తుంది. చేస్తున్నావా? మంచిగా రావాలి. ఇప్పుడు మమ్మీ కొడుతుంది మళ్ళా. మా జాహ్నవి ముగ్గేస్తుంది మెట్ల మీద. కిందికి దిగు. సో హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే రెడీ అయిపోయినాం. సో నేను రెడీ అయిపోయినా. సో మా జాహ్నవి గిట్ట రెడీ అయిపోయింది. మా గాయత్రి ఇప్పుడే జుట్టు వేసుకుంటుంది. ఆల్రెడీ అంజలి వచ్చేసింది. సో పిల్లలందరూ వస్తారు. సో మేము ఇప్పుడు మా షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బిగ్ బాస్ వీడియో ఒకటి, హాస్టల్ వీడియో ఒకటి. సో 2 షూట్ చేసేసుకుంటా. ఎందుకంటే సో సండే కాబట్టి పిల్లలు ఫ్రీగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేను. అందుకే సండే షూట్ చేసేసుకుంటున్నా. సో ఇంకా సో పిల్లల కోసం అయితే ఈరోజు మటన్ తీసుకొచ్చిన. ఈరోజు మా గాయత్రి ఇప్పుడే పూజ చేసింది. ఈరోజు బిగ్ బాస్ వీడియోలో జాహ్నవితో అందరు రొల్లి పెట్టుకుంటారు. సో ఆ వీడియో చాలా బాగుంటుంది, ఎవ్వరు మిస్ కాకండి, ఓకేనా? రైడర్ మలేష్ నెక్స్ట్ వీడియో బిగ్ బాస్ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. గేమ్స్ ఇప్పుడు కాదు, బిగ్ బాస్ వీడియో అయిపోయినాక. బిగ్ బాస్ వీడియో హాస్టల్ వీడియో 2 అయిపోయినాక.
అమ్ముల్ వారు ఇంకో రాలేరు. అమ్ముల్ వారు ఎప్పుడు లేటే. ఇంకో అమ్ముల్ వారు ఎప్పుడు లేటే చేస్తారు. అంటే వాళ్ళకు 2 వరకు అని చెప్పిన కానీ 1 వరకు రమ్మన్నా. ఏమంటారు? అదే ఇలా మూవీ లేదు, ఒకటి పెట్టి ఇప్పుడు జస్ట్ చూడాలి. అయ్యో అయిపోయింది. అబ్బు దోచేసింది.